ఓం నమ శివాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము ప్రారంభం. జనక మహారాజు కార్తీక పురాణమును గూర్చి వినకోరగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగాడు. ఓ జనక, ఒకప్పుడు కార్తీక మాసము దాని గొప్పతనము కూర్చి వివరముగా చెప్పమని అగస్త్యుడు ఆత్రి మహర్షిని అడిగాడు. ఆత్రి మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునీంద్ర, కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరినామస్మరణతో సమానమైన నామము లేదు. హరితో సమానమైన దేవుడూ లేడు. కార్తీక మాసమందు ప్రాతః నదీ స్నానము, దీపదానము, హరిపూజ చేయువాడు కామితార్థమును పొందుతాడు. కార్తీక మాసమందు పొద్దున్నే స్నానం, దీపదానం, హరిపూజ చేయువాడు కామితార్థమును పొందుతాడు. అంటే జన్మలేని జన్మని పొందుతాడు. విష్ణు పూజ వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సును, విజ్ఞానమును, సర్వత్రా విజయమును పొందుతాడు. త్రేతాయుగమందు అయోధ్యాపతియు సూర్యవంశ సంభూతుడగు పురంజయుడు అను రాజు కలడు. అతను కొద్ది కాలము ధర్మ మార్గమునందు నడిచి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడు సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణుల భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోభి అయి హింసకుడై అధర్మములకు నిలయుడయ్యాడు. ఈతని దుష్కార్యములను చూచి సామంతులు కాంబోజ కురు రాజాదులు సింహములతో, ఏనుగులతో, రథములతో, కాల్బములతో చుట్టూ ముట్టారు. పురంజయుడు చతురంగ బలములతో బయటకు వచ్చాడు. పురంజయుడు ధనుర్బాణయుతమును, ధ్వజాయుతమును, స్వయం ప్రకాశము మానమును, అనేక దిగ్విజయములను చేసినదియు, శాస్త్రాస్త్ర పూరితము, మహాచక్ర సంయుతము, మంచి గుర్రములతో కూడినదైన సర్వదత్త రథమును ఎక్కి ధనుర్బాణములను ధరించి చతురంగ బలముతో పురద్వారముల నుంచి శత్రు సైన్యములతో ప్రవేశించి భేదీతూర్య నాదములను, శంఖోన్ముఖ నాదములను, చాపటాంకార ధ్వనులను ఒక్క మారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించాడు. ఈ విధంగా వచ్చుచున్న పురంజయుని చూసి సామంత రాజులు కోపోద్రిక్తులై బాణములతోనూ శస్త్రములతోనూ వాడి అయిన గుదియలతోనూ కత్తులతోనూ బల్లెములతోనూ ఇలా నానా రకములైన ఆయుధములతో యుద్ధము చేశారు. ఏ బలముతో సమానమైన ఆ బలములతో యుద్ధము చేశారు. రౌతులతో రౌతులు, రధికులతో రధికులు, కాల్బాటులతో కాల్బాటులు, ఇలా యుద్ధము భీకరముగా సాగినది. కాంబోజరాజు కవచము ధరించి పరాక్రమించి పురంజయుని మీదకు ధనుర్బాణాలను ధరించి 300 బాణాలను కురిపించి దానితో పురంజయుని రథమును, సారథిని, ఛత్రమును, ధ్వజమును ధ్వంసం చేసేశాడు. కాంబోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అతని అశ్వములను నాశనము చేశాడు. పురంజయుడు కుపితుడై బ్రహ్మమంత్రముతో కాంబోజుని హృదయమును ఛేదించాడు. కాంబోజుడు ఆ బాణములను బయటకు లాగి, మీచే వేయబడిన బాణములను నీకే ఇచ్చేదను, పరుల సొమ్ము నాకెందుకు అని, నాకు ఆసక్తి లేదు అని బాణములు విడవగా అవి పురంజయుని సారథిని, నారిని, ధనస్సును నాశనము చేశాయి. పురంజయుడు మరొక ధనస్సు గ్రహించి కాంబోజుని మీదకు ప్రయోగించాడు. అవి కాంబోజుని వక్షస్థలమును ఛేదించి దూసుకుపోయాయి. భయంకరమైన ఈ యుద్ధంలో సైనికులు తలలు, కాళ్ళు, చేతులు తెగి ప్రదేశమంతయు బీభత్సంగా తయారైనది. జంతువులు కూడా భీకర పోరాటంతో అంగవైకులుగా తయారయ్యారు. రథములు నేల కొరిగాయి. కొందరు పాలయాన చిత్తులయ్యారు, కొంతమంది పారిపోయారు. కొందరు భీకరముగా పోరాడారు, కొంతమంది శక్తి వంచన లేకుండా పోరాడుతున్నారు.
సూది దారమునందు లేకుండా బాణవర్షము కురవసాగింది. సూది దారం పట్టేంత ప్లేస్ కూడా లేకుండా బాణాలతో నిండి ఉన్నది. నెత్తురు నదిలాగా పారుతుంది. మృతి పొందిన వారు దేవలోకమునకు పోయి దేవతా స్త్రీలతో సుఖములు పొందసాగారు. ఇట్టి పరిస్థితుల్లో పోరు భీకరముగా సాగినది. పురంజయుడు యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. సపరివారముగా సాయంకాలమందు పట్టణములో ప్రవేశించాడు. రాజులు డేరాలు వేయించి అందులో విశ్రమించారు. యుద్ధభూమి భూత ప్రేత పిశాచములతో నక్కలతో గ్రద్దలతో నిండిపోయింది. కాంబోజరాజు సేన 13 అక్షోహీనులైతే అందులో 3 అక్షోహీనులు నశించాయి. 13 అక్షోహీనుల జనాలు అతని బలగం ఉంటే అందులో 3 అక్షోహిణులు చనిపోయారు. పురంజయుడు ఓటమికి చింతిస్తూ ముఖము వాడిన వాడై ఉండగా అతనితో విద్యా పారంగతుడైన సుశీలుడను పురోహితుడు ఇట్లన్నాడు. మనవి మొహం మార్చుకొని బాధతో ఉంటే అతనితోటి బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు. ఓ రాజా, నీవు శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించవలెనన్న విష్ణుమూర్తి సేవ చెయ్యి. ఓ రాజా, నీవు శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించవలెనన్న విష్ణుమూర్తి సేవ చెయ్యి. ఇప్పుడు ఇది కార్తీక పౌర్ణమి, నిండు పూర్ణమి, కృతికా నక్షత్రము కాబట్టి ఇది అలభ్య యోగము. ఈ కాలమందున్న పుష్పములతో హరిని పూజించి విష్ణు సన్నిధిలో దీపము పెట్టుము. గోవిందనామ స్మరణ చేయుము. అట్లు చేసిన నీకు కుమారుడు జన్మిస్తాడు. శంకరుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. కార్తీక వ్రతమాచరించు భక్తులకు ఆపదలు ఉండవు. హరి వానిని రక్షిస్తాడు. నా మాట విని వ్రతమాచరించి విజయము పొందుము అని చెప్పాడు. 21వ అధ్యాయము సమాప్తము. 20వ అధ్యాయము 21వ అధ్యాయము కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే సగం చెప్పితే మనకేమీ అర్థం కాదు, అందుకనే 2 భాగాలను కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనం 20వ అధ్యాయము 21వ అధ్యాయము 2 మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మ మన అందరినీ చల్లగా చూడుగాక.